సొంతలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇంకా కూడా హాట్ టాపిక్గానే నడుస్తూ ఉంది. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో 6 మృతదేహాలను తీసుకొచ్చారు. ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి కూడా ఈ ఇన్సిడెంట్గా నిన్నటి నుంచి ఫాలో అప్ చేస్తున్న సిచ్యువేషన్. మార్నింగ్ వచ్చి కూడా ఏం జరుగుతోంది అనే వివరాలు తెలుసుకొని వెళ్ళారు. అయితే 6 ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గాంధీ ఒకసారి 6 వివరాలు ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్లో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ గ్రామానికి చెందిన ప్రమీల చనిపోయింది. ఇంతకుముందు మనం మాట్లాడడం తల్లితోని. ఆమె రోదనలు అయితే ఎవరు తీర్చలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్క కూతురు అంట. సో జాబ్ చేస్తాను అంటే సరే అని చెప్పి ఇష్టం లేకపోయినా పంపించింది. అండ్ నిన్న సాయంత్రం కూడా ఆమె మాట్లాడిందట. ఆ తర్వాత నేను పడుకున్నాను, ఏం జరిగిందో తెలియదు, ఎవరో ఒక అబ్బాయి కాల్ చేసి చెప్తే కానీ ఈ ఇన్సిడెంట్ గురించి తెలీదు అని చెప్పేసి ఆమె కన్నీరుగా వినిపిస్తున్న సిచ్యువేషన్. ఇక సెకండ్ పర్సన్ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటకండి గ్రామానికి చెందిన అమ్మరాజు శ్రీకాంత్. ఆయన వయసు 23 సంవత్సరాలు. ఆ యువకుడు కూడా నిన్న చికిత్స పొందుతూ చనిపోయిన సిచ్యువేషన్. ఇక మూడో పర్సన్ వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి. ఆమె కూడా మృతి చెందింది. ఈమె ఈ-కామర్స్ సంస్థలో పనిచేస్తోంది. అండ్ దెన్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన వంగ వన్నెల. ఆమె ఏజ్ 22 సంవత్సరాలు. ఆమె కూడా చనిపోయింది. దెన్ అగ్ని ప్రమాదంలో ఉప్పల శివ, ఆయన ఏజ్ వచ్చేసి 22 సంవత్సరాలు. ఆయన కూడా ఊపిరి ఆడక చనిపోయింది. అండ్ దెన్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుట్టెపల్లి గ్రామానికి చెందిన రామారావు కుమార్తె త్రివేణి 22 సంవత్సరాలు. ఆమె కూడా. సో 22 నుంచి 25 ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ-కామర్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇది 5th ఫ్లోర్లో ఉంటుంది. 5th ఫ్లోర్ నుంచి ఎస్కేప్ కావడానికి వాళ్ళకి ఎట్లాంటి అవకాశం లేకపోవడంతో పొగలో చిక్కుని, ఆ మంటల్లో చిక్కుని ఈ 6 కూడా చనిపోయిన సిచ్యువేషన్. సో రెస్క్యూ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పైన అంతస్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కాపాడగలిగారు. కానీ 5th ఫ్లోర్లో ఎవరైతే చిక్కుకున్నారో, భయంతో ఎవరైతే వాష్రూమ్లో దాక్కున్నారో వాళ్ళు మాత్రం అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళని చాలా లేట్గా గుర్తించడం కూడా వీళ్ళు చనిపోవడానికి రీజన్ అని చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి గాయాలు లేవు, ఏమీ లేవు. జస్ట్ పొగ పీల్చుకోవడం వల్ల, వాళ్ళ ఊపిరి ఆడకపోవడం వల్ల వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్. అండ్ ఇక్కడ మరొకటి కూడా గుర్తుంచుకోవాలి. ఏవైతే అంబులెన్స్లు, అంటే అత్యాధునిక అంబులెన్స్లు ఈ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏవైతే ఉండాలో అవి లేవు, అందుబాటులో లేవు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్లో ఏవైతే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉండాలో అవి లేవు అని కూడా అంటున్నారు. బేసిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే అంబులెన్స్లో ఉంటాయో ఆ అంబులెన్స్ ఆ ఇన్సిడెంట్కి చేరుకుందట. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. వాళ్ళు ఒకవేళ సరైన విధంగా వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆర్ అడ్వాన్స్డ్గా వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అప్పటికప్పుడు అందించి ఉంటే ఈ 6 ప్రాణాలు దక్కేవే అని కూడా చెప్తున్నారు. సో చూడాలి పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ 6 మెంబర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. పాపం వాళ్ళు వాళ్ళ మృతదేహాల కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అందరూ వస్తున్నారు, చెప్తూ ఉన్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది సానుభూతి కాదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు అని వాళ్ళైతే అందరూ కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.